మీ ఇల్లే ఒక దేవుని మందిరంగా, ఒక ఆరాధనా స్థలంగా మీరు మార్చుకొని చక్కగా కూర్చొని దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, ఆయన ఆశీర్వాదములు పొందడానికి మీరు సిద్ధముగా ఉన్న విధానాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఈ లైవ్ ప్రోగ్రాంలో చూస్తున్నాను, చాలా మంది అనేకమైన కుటుంబాలు వారు చక్కగా ఇళ్లలో కూర్చొని దేవుని సన్నిధిలో వాక్యం వినడానికి సిద్ధపడిన విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఇంకా చాలా మంది ఈ కార్యక్రమాన్ని తిరగించట్లేదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మందికి బహుశా ఈ సదుపాయం లేకపోవచ్చు, కొంతమందికి అవకాశం లేకపోవచ్చు, కొంతమందికి సెల్లో బ్యాలెన్స్ లేకపోవచ్చు. ముందుగానే సిద్ధపడాలి. మీరు శనివారం ఉపవాస కూడిక లైవ్ వస్తుందంటే ముందుగానే సిద్ధపడాలి. ఆదివారం ఆరాధనలో మన పాలు పంపులు పొందబోతున్నామంటే ముందుగానే అన్ని సిద్ధపడి ఉండాలి, పనులన్నీ ముగించుకోవాలి. నా కుమార్తె పాప మాటికి మీకు జ్ఞాపకం చేస్తాను. 7:30 ఉపవాసకోవడం ప్రారంభం అవుతుంది, 11 గంటలకు ఆరాధన ప్రారంభం అవుతుంది అని మీకు మాటికి తెలియజేస్తుంటే నాకు ఒకసారి నవ్వొస్తూ ఉంటుంది. ఏదేమైనా మీలాంటి జ్ఞాపక శక్తి గల వాళ్ళు నేను చాలా జ్ఞాపకం కలిగిన అల్లుడానికి అయితే మర్చిపోతుంటానండి. అందుకని జ్ఞాపకం చేస్తుంటే నేను కూడా సిద్ధపడి మందిరానికి వస్తూ ఉంటాను. ఏదేమైనా మీరందరూ దేవుని సన్నిధిలో ఉండటం, వాక్యాన్ని వినటం, వాక్యం కొరకు మీరు ఆశతో ఎదురు చూడడం, అది దేవుడు చూస్తున్నాడు. నా హృదయానికి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. మరి ఇలాగ ఎంతకాలం కొనసాగుతుందో నాకు తెలియదు, కానీ ప్రార్థన చేస్తున్నాం. దేవుడు త్వరగా ఏ కార్యక్రమములు బాహాటంగా సమాజముగా దేవాలయంలో కూడా ఆరాధించే సమయం కావాలని క్షణక్షణము అనుక్షణము దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థిస్తున్నారు. ప్రార్థనలు ఆలకించి దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఈ ఆరాధన ఇంతవరకు ఎంతో చక్కగా ప్రభుల వారు జరిగించారు. చక్కని పాటలు, ఆరాధన, బైబిల్ పఠనం, చక్కని హెచ్చరిక 119వ కీర్తన మొదటి భాగము నుండి 16 వచనాల్లో చక్కని హెచ్చరిక మాటలు ఇంతవరకు మనం విన్నాం. అలాగే చక్కని సాక్ష్యాలు విన్నాం. ఈ సమయం ముందు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని సమయానికే కార్యక్రమాన్ని ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం నిమిత్తమై సత్యవేదమైనటువంటి బైబిల్ గ్రంథముల నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను ఆలకించి వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దయచేసి మాట అందరూ నాతో చెప్పండి. ఆఖరి మాట, నేను. అందరూ చెప్పండి. మీ ఇళ్లలో ఉన్నవారు, ఇక్కడ మందిరంలో ఉన్నవారు మీరు కూడా చెప్పండి. నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. మళ్ళా చెప్తావా? అందరూ నా వైపు చూస్తూ చెప్పండి. నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ప్రియులారా, ఇదే వాక్యాన్ని రాత్రి ఉపవాస దీక్ష కూడికలో నేను మీతో కలిసి ధ్యానించా. జాగ్రత్తగా వినండి. గత రాత్రి ఉపవాస దీక్ష కూడికలో ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనములో
5 కార్యములు మనం చేస్తే దేవుడు 3 కార్యాలు చేస్తాడు అని రాత్రి ఉపవాస దీక్ష కూడికలు సుమారు 45 నిమిషాలు దేవుని వాక్యముల నుండి నేను మీతో మాట్లాడా. చాలా మంది విన్నారు. ఒకవేళ వినని వారు మీ యూట్యూబ్ లో అది రికార్డ్ అయి ఉంటది. నిన్నటి దినాన్ని తారీఖు కొట్టి 9వ తారీఖు ఫాస్టింగ్ ప్రేయర్ అని కొడితే యూట్యూబ్ లో వచ్చేస్తుంది, మీరు వినవచ్చు. రాత్రి దేవుడు మన దేశం స్వస్థపరచాలి అంటే చక్కని మాట, మొదటి మాట, నా పేరు పెట్టబడిన నా జనులు ఏమి చేయాలి? దేవుని ప్రజలు ఏమి చేస్తే స్వస్థత కలుగుతారు? దేవుని ఎరిగిన ప్రజలు, ఆయన నామము ధరించిన బిడలు, ఆయన పేరు పెట్టబడిన ప్రజలు, ఆయన పేరు పెట్టబడిన పట్టణములు, ఆయన పేరు పెట్టబడిన సంఘములు, ఆయన పేరు పెట్టబడిన దేశములకు స్వస్థతలు కావాలి అంటే ఆయన పేరు పెట్టబడిన జనులు ఏమి చేయాలో చెప్పాను. ఈరోజు 2వ మాట మీతో మాట్లాడబోతున్నా. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన మాట, నా పేరు పెట్టబడిన నా జనులు, అది మొదటి మాట. 2వ మాట అంటాడు, నా జనులు తమ్మును తాము తగ్గించుకొని. ఈ మాట చాలా జాగ్రత్తగా వినా. నేను ఈ తెల్లవారుజామున దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా మనస్సును, నా హృదయం, నా మాట మీద కేంద్రీకరించాడు. ప్రభు అంటున్నాడు, నా జనులు తమ్మును తామును తగ్గించుకొని. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనుషులు తగ్గించుకోవట్లేదు, హెచ్చించుకుంటున్నారు. ఈ రోగం తగ్గితే బాగుండు అని అర్థం ఏంటి తెలిసే రోగం వచ్చిందనమాట. అది ప్రబలుతుంది, అభివృద్ధి చెందుతుంది. ఈ కరోనా వైరస్ త్వరగా తగ్గితే బాగుండు అన్నారంటే ప్రపంచం అంతా వ్యాపించేసింది. దేవుడు అంటున్నాడు, నా జనులు తమ్మును తాము తగ్గించుకోవాలి. అంటే తగ్గించుకోవాలంటే నీ పరిస్థితి ఎలాగంటే హెచ్చించుకున్నావని దేవుడు చెప్తున్నాడు. నేను నీ బతుకుని నేను హెచ్చించుకుంటున్నావు అంతే. దైవ సన్నిధిలో కూడినటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే మనలను మనము హెచ్చించుకోవడం అనేటువంటిది అది క్రమమైన పద్ధతి కాదని వాక్యం చెప్తోంది. ఈ రోజుల్లో చాలా మంది వారికి వారే హైలైట్ చేసేసుకుంటున్నారు. చాలా మంది అంటారు నేనే దేవుడిని అంటారు, చాలా మంది నేనే దేవతని అంటారు, చాలా మంది న్యాయవాక్యం కనుక ప్రజలు తహదగలాడుతున్నారంట. ఎవరండి నువ్వెవడో అసలు ఏంటి నీలో ఉన్న విశేషత ఏంటి చెప్పొస్తున్నాని ఈరోజు. అందుకే ఈ మాటను నేను మీతో ధ్యానించాలని నేను ఆశపడుతున్నా. దేవుని బిడ్డలారా, మనలను మనము హెచ్చించుకుంటే కలిగే నష్టాలు ఉన్నాయి, మనల్ని మనము తగ్గించుకుంటే కలిగే మేలులు ఉన్నాయి. 2 చెప్తాను ఈ రోజునే. ముందుగా లాభం కంటే నష్టం ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. మనం దేవుని బిడ్డలారా, మీరు గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మానవుని జీవితంలో పతనమైపోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అవి నేను వాక్యము వెలుగులో నుండి మీతో మాట్లాడుతున్నా. యెషయా గ్రంథంలో చూడండి, 14వ అధ్యాయము 13వ వచనములో ఒక చక్కని మాటను మనం చూస్తాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, నేను ఆకాశములకు ఎక్కిపోవుదును, దేవుని నక్షత్రములకు పైగా, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, నా సింహాసనము నేను హెచ్చించుకుందును, ఉత్తర దిక్కుననున్న ఉత్తర దిక్కుననున్న సభా పర్వతము మీద కూర్చుని సభా పర్వతం మీద కూర్చుందును. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. దేవుడైనటువంటి యెహోవా, ఆయనకు ప్రాముఖ్యమైనటువంటి ఒక దూత ఉంది. ఆ దూత పేరు లూసిఫర్. దేవుడు ఈ లూసిఫర్ ని ఎంతగా ఆశీర్వదించాడంటే దేవుని ఆయన సభాపర్వతం దగ్గర కూర్చుంటే ఆమె కూడా, లూసిఫర్ కూడా యేసయ్యతో ఆ యొక్క సభాపర్వతం దగ్గర కూర్చునేది. ఆయన సింహాసనం ఎక్కడుంటే ఆ లూసిఫర్ కు సింహాసనం ఉండేది. ఇక్కడ ఈజీ లూసిఫర్ అనుకుంటుంది
వచ్చింది. నేను దేవుని కంటే ఎక్కువగా ఉండాలి, దేవుని కంటే ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని తన మనస్సులో అనుకుందట. దేవుని బిడ్డలు బాగా గమనించండి. ఆ 13వ వచనంలో మనం చదివితే చక్కని మాట చదవమని, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, నేను ఆకాశములకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, నా సింహాసనమును హెచ్చింతును ఉత్తర దిక్కున అని తన మనస్సులో అనుకుందట. ఈ రోజుల్లో ఎంతమంది మనస్సులో అనుకోవట్లేదు, నేను కూడా అయ్యగారిలాగా లైవిస్తే బాగుండు, అయ్యగారిలాగా నేను కూడా కోట్లేసి తిరిగితే బాగుండు, అయ్యగారిలాగా నేను కూడా కార్లేసి తిరిగితే బాగుండు, నేను కూడా ఏదో సంఘం పెడితే ఏ త్వరలో సహాయం చేస్తుంటారు, కోట్లు కోట్లు వచ్చేస్తుంటాయి అని చాలా మంది తలస్తూ ఉంటారు. నేను కూడా, నేను అనేటువంటిది నీ జీవితాన్ని పాడు చేస్తుంది. నా అనేటువంటి ఆ పదం నీ బ్రతుకుని నాశనం చేస్తాను. నేను 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 నా యొక్క పని, నా పరిస్థితి అని ఎప్పుడు అనుకోవద్దు. అలాగ అనుకున్నామంటే సాతాను లక్షణం నీకు వచ్చిందన్నమాట. లూసిఫర్ అనుకుంటుంది, నా సింహాసనమును, నా స్థానమును దేవుని కంటే అధికముగా నేను ఉండాలి. ఎంత భయంకరమైన ఆలోచన అండి. దేవుని బిడ్డలారా, మీరు ఈ రోజుల్లో అనేక మంది ప్రజల జీవితాల్లో చూస్తే నేను లేకపోతే సంఘాలు అనుకుంటారు, నేను గుడికి వెళ్ళకపోతే గుడి లేదు, నేను పాటలు పాడకపోతే పాడేవాళ్ళు లేరు, నేను బైబిల్ చదవకపోతే బైబిల్ చదివేవాళ్ళు లేరు, నేను వెళ్ళి మైక్ సెట్ బిగించకపోతే మైక్ బిగించేవాళ్ళే లేరు, నేను వెళ్ళి డ్రమ్ము కెందిరి కాయలు కొట్టకపోతే అది కొట్టేవాళ్ళే లేరు, నేను పాటలు పాడకపోతే, నేను ప్రార్థన చెయ్యకపోతే ఆయన ఎవరు చేసేవాడు లేదు, నేను దశమగాలు ఇవ్వకపోతే, నేను కానుకలు ఇవ్వకపోతే పాదిరి గారు ఎలా బతుకుతాడు? నేను 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 ఇది సాతాను ఆలోచన. అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసా? నేను ఇంటికి చదువుకోండి, లైవ్ కనుక వచ్చిన చెప్పే సమయం నాకు లేదు, క్లుప్తంగా నేను మాట్లాడుతున్నాను. దేవుడి బిడ్డారా, ఉదయకాల ఆరాధనలో నేను దేవుని కంటే అధికముగా ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని ఇప్పుడే ఆలోచన వచ్చిందో దేవుడు సాతానును పాతాళమునకు తోసివేశాడు. సింహాసనం పోగొట్టుకుంది, తనకు ఆధిక్యతను పోగొట్టుకుంది. అయ్యో, దేవుడుతో సమానముగా ఉన్నటువంటి ఈ లూసిఫరు బయటికి త్రోసివేయబడ్డాడు. ఒకసారి ఒక హైందవ సహోదరుడు చెప్తున్నాడండి, మీకు అందరికీ బాగా తెలుసు, శివుడు మెడలోని నాగుపాము ఉంటారు. చూసారు ఎప్పుడైనా? మనిషిని చూసుకోకపోవచ్చు, బొమ్మలు ఫోటోలు చూశారు కదా. శివుడి మెడలో నాగుపాము ఉంటారు, అది విశ్వసర్పం. ఆ మెడలో ఉండి ఇలాగ ఊగుతూ ఉంటారు. వచ్చినోడు అందరూ నమస్కారం పెడుతున్నారు. దానికి నమస్కారం పెడుతుంటే పాప కొబ్బరికాయలు కొట్టినా, అది ఎన్ని సిమ్మిలో పెట్టినా ఇవన్నీ శుభ్రంగా తింటే హ్యాపీగా ఉంటుంది. వచ్చినోడు అందరూ నమస్కారం పెడుతుంటే ఇది ఇలాగ అంటారు. దీనికి వచ్చింది రోజున ఆలోచన, ఎంతకాలం శివుడి మెడలో ఉండాలి, ఎంతకాలం ఆయన చుట్టూ తిరగాలి, నేను కూడా వెళ్ళిపోదాం. ఇలా అందరూ నా వెనక తిరుగుతారు, నా కూడా తిరుగుతారు, నమస్కారం పెడతారని శివుడు మెడలోకి కిందకి దిగిందట. మెడలోకి బయటకు వచ్చేసింది. బాబు వీధిలోకి వచ్చిందట. వీధిలోకి వచ్చిన రోజు పూజించేవాడే ఆ పూజ చూశాడు. బాబోయ్ బాబోయ్ బాబోయేటప్పటికి అందరూ కర్రలేసుకొచ్చి నెత్తి చెంద కొట్టారు. చచ్చిపోయి అదే అనుకుంది, నాకు కూడా నమస్కారం పెడతారు. శివుడి మెడలో ఉన్నసేపు ఎంత నమస్కారాలు పెట్టారని అనుకుని అంతే కదా గౌరవిస్తున్నారు అనుకుంది. దాని శివుడు మెడలోంచి దిగేటప్పటికి బడిత పూజ పెట్టి చంపేశారు. జాగ్రత్త, దేవుడితో ఉన్నంత కాలమే, సంఘములో ఉన్నంత కాలమే, దేవుని సహవాసములో దైవజనుడితో ఉన్నంత కాలమే అది నాకు పామైన దానికి నమస్కారం పెడతాను. దిగొచ్చావా, దానికి పట్టింది కదా నీకు పడతాను. లూసిఫర్ దేవుడు ఆకాశము నుండి త్రోసివేశాడు. దేవుడి బిడ్డను గమనించాలి. నీ జీవితంలో నువ్వు ఏమనుకుంటున్నావు? నేను 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 అని అనుకుంటున్నావు. నేను అనేటువంటి గర్వం నీ జీవితాన్ని పాడు చేస్తాను. ఈనాడు ప్రపంచ దేశంలో పాడైపోవడానికి, భయంకరమైన కరోనా వైరస్ ద్వారా ప్రజలు పీడిపోబడ్డానికి కారణం ఏంటో తెలుసా? నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావు.
నేను ఏదైనా పర్వాలేదు, ఎన్ని రోగాలు వచ్చినా నేను తట్టుకోగలను, నాకు డబ్బు ఉంది, నాకు ఇల్లు ఉంది, వాకలు ఉంది, నాకు ప్రభుత్వం ఉందని. ఏ ప్రభుత్వాలు ఏం చేయగలుగుతున్నాయి? ఈయన 2 లక్షల మంది పైగా చచ్చిపోయారు. 2 లక్షలకు పైగా ప్రజలు వ్యాఖ్య చచ్చిపోయారు. ఏ దేశమైనా ఏ యొక్క మందులైనా కాపాడగలిగాయా? దేవుడే కాపాడాలి. దైవ సన్నిధిలో కూడినటువంటి దేవుని బిడ్డలారా, వారి జీవితాలలో మనం నేర్చుకోవాల్సింది, నీ జీవితం పాడైపోవడానికి కారణం ఏంటంటే సాతాను లక్షణాలు నీకు వచ్చాయి. ఈ సాతాను లక్షణాలు ఉండే వారికి అంటండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 8వ వచనములో భక్తుడైనటువంటి యోహాను ద్వారా దేవుడు చక్కని మాటలు సెలవిస్తున్నాడు. చూడండి, 12వ అధ్యాయము 8వ వచనం. ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. కనుక వారికి పరలోకమందు వారికి స్థలము లేకపోయేను. ఎవరు బిడ్డలారా, మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఎవరికైతే గర్వం వస్తుందో, గర్వం కాదండి, ఏం చెప్పండి, గర్వం, ఎవరికైతే గర్విష్ఠులై ఉంటారో వారికి ఎక్కడ స్థానం ఉండదంటండి? పరలోక రాజ్యంలో స్థలం ఉండదు. ఈ సాతానుడు లూసిఫర్ పరలోకములోనే ఉండేవాడు, ఆ సభాపర్వతం మీద కూర్చునేవాడు, దేవుడితో ఉండేవాడు. అయ్యో, వీడు పర్వతము, ఆ యొక్క సభాపర్వతం నుండి, ఆ మధ్యాకాశం నుండి త్రసివేయబడ్డాడు. వాడికి పరలోకములు స్థానములే. దేవుడి బిడ్డ, నీవు కూడా ఇటువంటి యొక్క సాతాను ఆలోచన నీలో ఉంటే నీకు స్థానం ఉండదు పరలోకంలో. వాడితో పాటు నువ్వు అక్కడే ఉండాలి. ఎవడాడు? ఆ సాతానుడు. చూడండి, ఆ సాతానుడు ఎక్కడ ఉన్నాడో నీకు అదే స్థలం. కనుక దేవుని బిడలమైనటువంటి మనము గమనించాలి. నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావేమో జాగ్రత్త. ఇక బాగా తెలుసు లోకాసు వార్త ఇక్కడ మనం చూస్తే అక్కడ ఒక ధనవంతుడు లాజరు గురించి ప్రభువులు వారు చెప్పారు. ఆ ధనవంతుడు ఆ సాతానుడి స్థలంలో ఉన్నాడు, ఆ నరకములో ఉన్నాడు. వాడు అంటాడు, అయ్యో నేను ఇక్కడ యాతన పడుచున్నాను, నేను స్థలములోనికి, నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడికి రాకుండా ఉండేలాగ వాళ్ళకి వాక్యాన్ని అందించేయ అని అబ్రహామును బ్రతిమాలనుకుంటున్నాను. కారణం ఏంటంటే వాడు ఆ సాతాను స్థలంలోకి వెళ్ళిపోయాడు. దైవచనగమా, నేను నువ్వు హెచ్చించుకుంటానవేమో జాగ్రత్త. నేను నువ్వు హెచ్చించుకుంటే నీ జీవితం చివరికి నాశనం అయిపోతుంది. నేను నా బాబరుతో, నా సింహాసనం, నా స్టేటస్ అని తన జీవితాన్ని పాటు చేసి శాపానికి గురైపోయాడు. దైవ జనగమా, మనం గమనించవలసినటువంటి ఆ యొక్క ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవేళ గర్వంతో నాకు ప్రభు పాదాల దగ్గర పడి దేవుడు కనిపిస్తాను. నేను అనుకుంటానండి, ఒకవేళ సాతానుడు త్రోసివేయబడినప్పుడు అక్కడ వాడికి సమయం లేకపోయింది అనుకుంటాను నేను. లేకపోతే వాడు ఏడ్చేవాడు దేవుని దగ్గర. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో చూడండి, చక్కని మాటలు మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనవలదు. మారు మనసు పొందలేదు. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవుని బిడ్డారా, దేవుడే యెహోవా అంటున్నాడు. ఇదిగో ఆ యొక్క జారత్వం అనేటువంటి ఆ యెజబెలైనటువంటి స్త్రీకి నేను సమయం ఇచ్చాను. దానికి నేను అనుకుంటా సమయం ఇచ్చి ఉంటాడు, కానీ సద్వినియోగం చేసుకోలేదు, నాశనం అయిపోయింది. కానీ దేవుడు నీకు సమయం ఇచ్చాడయ్యా. అమ్మా, దేవుడు నీకు సమయం ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలుగా దేవుడు వాక్యం నీతో మాట్లాడుతున్నాడు. ఎన్ని సంవత్సరాలుగా దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలుగా అవకాశం ఇస్తున్నాడు. ఈ రోజు కూడా దేవుడు ఒక అవకాశాన్ని దేవుడికి ఇచ్చాడు వాక్యం ద్వారా. వాక్యం ఇచ్చిన దేవుడి బిడ్డలారా, దేవుడి జనగమా, విశ్వాస బృందమా, దైవ సేవకులారా, దేవుడికి మరొక అవకాశాన్ని ఈ పునరుత్థానం అందించాడు. సాతానుడికి అవకాశం ఇచ్చాడు, కానీ అది ఉపయోగించుకోలేకపోయింది. మోసదానికి అవకాశం లేకపోయింది, కానీ నీకు అవకాశం ఉంది. ఈ ఉదయకాల వాక్యాన్ని ఆలకిస్తున్నాను. ఇప్పుడైనా
ప్రభు పాదాల మీద పడితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుడు రాజ్యంలో నీకు స్థానం ఇస్తాడు. సభ క్రియల నుంచి దేవుడు విడుదలిస్తాడు. దేవుడు నిన్ను ప్రేమించి ఈ అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు బిడ్డలారా, దేవుడు ఆయన సమీపముగా ఉన్న దేవుడు. తండ్రి ఆయన పిలిస్తే నేను పాపని ప్రభువును ఒప్పుకుంటే అయ్యా నాలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని, నాలో ఉన్నటువంటి అహంభావాన్ని, నాలో ఉన్నటువంటి గర్వాన్ని, నాలో హెచ్చించుకుని కూడా తీసివేసి నన్ను తగ్గించుకునేలాగా చేయి ప్రభు అంటే దేవుడు క్షమిస్తాడు. దేవుడు బిడ్డలారా, మీరు గమనించవలసిన విషయం, ఈ సాతానుడు తగ్గించుకోక గర్వించి దేవుడి శాపానికి గురైపోయాడు. రెండవదిగా చూద్దాం. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయం 30 వచనాన్ని మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం. రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణము, ఈ మహావిశాలమైనటువంటి పట్టణమును, నా బలాధికారమును, నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను, నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరముగా, నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా? నేను కట్టించినది కాదా? దేవుని బిడ్డలారా గమనించండి. రాజైనటువంటి నెబుకద్నెజరు అటు డబ్బులు తిరుగుతుంది, అక్కడ కూర్చోడు. జాగ్రత్తగా వినండి దేవుని మాట. వాక్యం బోధిస్తున్నాడు మనిషి, కదిలితేనే అస్సలు ఊరుకోండి. ఎక్కడ వాడు అక్కడ కూర్చొని జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. నెలలో మీరు కూడా ఎవరో వచ్చారని బలపడుతున్నారని, పాలు మరిగిపోతున్నాయి, టీ చెక్కుబడిపోతుంది, పప్పు మాడిపోతుంది, కుక్క నిండిపోతుంది, విజులు కొట్టేస్తున్నారు, పరికర పోతే పోయి అలాగే వదిలిపెట్టండి. వినండి వాక్యాన్ని. ఇక్కడ మనం చూసినట్లయితే రాజైనటువంటి నెబుకద్నెజరు మహాపట్టణాన్ని కట్టించాడు. ఆ మహాపట్టణమును చూచాడు, ఆ సింహాసనాన్ని చూచాడు, ఆ రాజనగరిని రాజధాని కట్టాడు. మనోడు కూడా మొట్ట వరకు బాబు గారేమో హైదరాబాద్ లో కట్టాడు, ఇయాలేమో జగన్ గారేమో అమరావతిలో కడతానంటున్నాడు, లేకపోతే విశాఖపట్నంలో కడతానంటున్నాడు, లేకపోతే నెల్లూరులో కడతాను, కర్నూలులో కడతాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మంచిది. ఎవడెక్కడ కట్టినా నేను చాలా సంతోషిస్తాను. అన్ని పట్టణాలు అభివృద్ధి చెందాలి. ఇక్కడ నెబుకద్నెజరు ద్వారా దేవుడు మహాపట్టణాన్ని కట్టించాడు. ఆ సింహాసనం మీద కూర్చొని వస్తున్నాడు. ఈ రాజధాని నేను కట్టించిందే కదా, ఈ పట్టణం నేను కట్టించిందే కదా, నా శక్తి కదా, నా ధనము కదా, నాలో ఉన్నటువంటి ఈ బలము కదా, నేను ఇదంతా కట్టించానని అనుకుంటున్నాను. ప్రపంచ దేశాలన్నింటిలో నెబుకద్నెజరు మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ భవనాలు కట్టడమే కాదండి, వేలాడు ఉద్యానవనాలు కట్టించాడట. ఆ రోజుల్లో ప్రపంచంలో మరి నేను అనుకుంటాను, ఒకవేళ అప్పుడే కనుక ఈ వరంలో ఉన్నటువంటి ఈ గొప్ప కార్యాలు కనుక ఆలోచించుంటే ఈ హ్యాంగింగ్ గార్డెన్స్ కూడా అందరూ పెట్టేవాళ్ళు ఏమో అనుకుంటాను నేను. అంత గొప్ప ఆధిక్యత సంపాదించిన ఈ యొక్క నెబుకద్నెజరు అడవిలోనటండి పశువులాగా గడ్డి సంవత్సరాలు. ఎందుకో తెలుసా? దేవుని బిడ్డలారా, అతని మనస్సే మారిపోయింది, అతని మనుష్య స్వరూపం పోయింది, పశువు లాంటి స్వరూపం వచ్చేసింది. జాగ్రత్త, నువ్వు కూడా నీ మట్టుకు నీవు గర్విస్తే నీ మానవత్వం పోతుంది. నీలోటువంటి మనుషుల ఆలోచన పోయి పశువులను ప్రవర్తిస్తావు. రాజైన దావీదు గారి వీటికి చదువుకోండి. అక్కడ అయ్యో నేను పశుప్రాయుడని అయిపోతే ఏమైపోయినట్టండి, మానవత్వం కోల్పోయాడు. మనుషుల ఆలోచన పోయేది, పశువులాగా తయారై ఒక స్త్రీతో పాపం చేసి ఏడుస్తున్నాడు. అయ్యో నేను పశుప్రాయుడని అయితే. ఇదిగో నెబుకద్నెజరు పశువులాగా ప్రవర్తించాడు. దేవుని బిడ్డలారా, మన జీవితాలలో మనం ఎప్పుడు ఇది నాది అని అనుకోకండి. నేను చాలాసార్లు కూర్చుని ఆలోచిస్తూ ఉంటాను. ఇది ఖాళీగా ఉందంటే డాబా మీదకి వెళ్ళి కూర్చుని ఆలోచిస్తాను. 3 అంతస్తుల బిల్డింగ్ దేవుడు ఇచ్చాడు, చక్కని మందిరం ఇచ్చాడు, కారు ఇచ్చాడు. రాజమండ్రి వెళ్తే చక్కని మందిరం ఇచ్చాడు, కింద చక్కని ఇల్లు ఇచ్చాడు. ఆత్రేయపురం వెళ్తే మందిరం, కొన్ని కోట్ల రూపాయల మందిరం ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, హోమ్ ఉంది. ఇవన్నీ చూసి నేను అనుకుంటా ఉంటాను ఒకసారి, ఇదంతా దేవుడు ఇచ్చాడు. ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఎంత పరిచర్య, ఇన్ని సంఘాలు, 150 సంఘాలు, సుమారు 200 మంది విధవరాలను పోషించడానికి, సుమారు 100 మంది వైద్యులను పోషించడానికి, అనాథ పిల్లలకు సహాయం చేయడానికి, ఇన్ని రకాల కార్యాలు దేవుడు
జరిగిస్తున్నాడంటే నా పరిచర్య అంతా దేవుడు చేస్తానని పరిచయం. ఈ ఇల్లులు ఉన్నాయి, దేవుడిచ్చాడు. మరి నాకు ఉద్యోగం చేశాడు, ఆ ఉద్యోగం దేవుడిచ్చాడు. అలాగే సంఘాలు ఉన్నాయి, దేవుడిచ్చాడు. ఈ వయస్సులో మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఎవరిచ్చారు ఇదంతా? ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అంతేగాని నేను కష్టపడి ఎంత ఇల్లు కట్టాను, ₹1 ఇల్లు కొవ్వూరులో కట్టాను, అది ఐమైలో కట్టాను, ఆత్రేపులో కట్టాను, అక్కడ కట్టాను, ఇక్కడ కొన్నాను, పొలాలు కొన్నాను, చెరువులు కొన్నాను, చెరువులు చేపల చెరువులు కొన్నాను అని నేను ఇప్పుడు అనుకోలేదు. దేవుడి బిడ్డలారా, ఇవన్నీ దేవుడిచ్చాడు. నా పిల్లలకి చెప్పిన నా కుటుంబమే ఉంది కనుక నేను వీళ్ళకొని చెప్తాను. ఇవన్నీ ఈ రోజు ₹1,00,00,000 ఆస్తులు ఉన్నాయి మనకంటే అది నా కష్టార్జితం కాదు, మీ అత్తగారు ఆ కష్టార్జితం కాదు, మీ తాతలు ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు కాదు ఇవి. మా మామగారికి పెళ్లి చేసి మా ఆవిడ చేతిలో పెట్టాడు. మా నాన్నగారు కూడా నన్ను చదివించి పెళ్లి చేసి బయటకు పంపేశాడు. మా నాన్నగారు కూడా ఆ రోజున ₹30 ఎంతో నా చేతిలో పెట్టాడు. మా బావగారు చెప్పల చేతిలో చెప్పండి అన్నవాడు ఓ గిల్లోడు కొని బాబు దీంతో వండుకొని అన్నాడు. ఈ రోజున ఎక్కడ ఎంత ఆస్తి ఉందో, ఎక్కడ ఎన్ని సరుకులు ఉన్నాయో, అసలు మా ఎవరితో అన్ని సరుకులన్నీ ఏం చేస్తాం, ఎవరికి ఊరికి పంచి పెట్టేచ్చు కదా అంటారు. వచ్చి ఉండడం మా ఇళ్ళలో ఆత్రేపుల్లో కానీ ఆ కొవ్వూరులో కానీ ఇంటి నిండా ఓ స్టీల్ సామాన్లు గుడ్లాగా ఉంటాయి. ఒకప్పుడు వండుకోవడానికి పాత్ర లేని మేము ఈ రోజున దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. అది దేవుని కృప మాత్రమే. అంతేగాని నెబుకద్నెజర్లాగా ఇది నేను కట్టించాను, ఈ రాజ్యానికి నేను ప్లాన్ వేశాను, ఈ రాజ్యాన్ని కట్టించాను, ఈ సింహాసనాన్ని బంగారంతో చేయించాను అని ఎగిరిపడితే దైవజనంగా మా దేవుడి బిడ్డలారా, నీ జీవితంలో మానవత్వం పోయి పశువులను తయారవుతాం. నెబుకద్నెజర్ మానవత్వం పోయింది, మానవ ఆలోచన పోయింది, పశువులాగా ప్రవర్తించి చివరికి ఆ చేతు కూరలు అంటే గద్ద కూరలాగా తిన్నారు. 7 సంవత్సరాలు గడ్డి తిన్నారు. గర్వమాడ దీపి దేవుడు గర్వపరిచి గద్దెలు తిప్పి గనులనైనా గడ్డి నేర్పిస్తాడు. లూసిఫర్ని త్రోసివేశాడు. ఈ నెబుకద్నెజర్ పశువుల గడ్డి వేయటం మొదలు పెట్టాడు. కారణం దేవుడి భయం లేదండి. అయ్యో దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడిచ్చిన అవకాశం దేవుడే నన్ను రాజుగా చేశాడని అనుకోవట్లేదు. నేనే రాజునయ్యా, నేనే గొప్పవాడయ్యా, నేను ఎప్పుడో అనుకుంటాను. ఉద్యోగం వస్తే దేవుడే ఇచ్చాడు, ఇంజనీరింగ్ చదివా దేవుడే ఇచ్చాడు, చక్కని భార్యని ఇచ్చాడు దేవుడే ఇచ్చాడు, చక్కని బిడ్డలను ఇచ్చాడు దేవుడే ఇచ్చాడు, మంచి అల్లుడని ఇచ్చాడు దేవుడే ఇచ్చాడు, మంచి మనవల్ని ఇచ్చాడు, అంత దేవుడే ఇచ్చాడు. నా తెలివి నా జ్ఞానం కదా, ఆయనే తీసుకొచ్చి నాకు వచ్చాడు అని. కారణం ఏంటి తెలుసా? దేవుని భయం. అయ్యో దేవుని సన్నిధి లేకుండా, ప్రార్థన లేకుండా ఆయన లేకపోతే మేము ఏమీ లేదంతే. వితౌట్ క్రైస్ట్ వి ఆర్ జీరో, నౌ వి ఆర్ హీరో. ఎందుకంటే యేసు ఉన్నాడు కనుక మేము హీరో లాగా ఉన్నాం. యేసు లేకపోతే మా బ్రతుకు జీరో అంతే. ఆదికాండంలో యోసేపు ఒక చక్కని మాట అంటాడు చూడండి, 20వ అధ్యాయము 10వ వచనంలో భక్తుడైనటువంటి యోసేపు ఒక చక్కని మాటను అక్కడ చెప్తారు చూడండి. మరియు అబీమెలెకు నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రహాము 20వ అధ్యాయం 10వ నీవేమి చూచి ఈ కార్యము చేసితివని తర్వాత ఇంకా చదువుకోండి దేవుని బిడ్డలారా. అక్కడ యోసేపు అంటాడు ఒక చక్కని మాటను చెప్తాడు. ఈ స్థలం అందు దేవుని భయము బొత్తిగా లేదు. యోసేపు అంటాడు, అయ్యో ఈ స్థలంలో దేవుని భయము లేదు. ఆదికాండంలో
ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రం లేదు కనుక ఆ. నా భార్య నిమిత్తము నన్ను చంపుదురు అనుకుని చేసి దేవుని స్తోత్రం చేద్దాం. దేవుని సన్నిధిలో ఆ యొక్క అబీమెలెకు రాజు దాని అబ్రహాం యొక్క భార్య శారా తీసుకుని వెళ్ళినప్పుడు అబ్రహాం అంటాడు, అయ్యో ఈ స్థలం మందు దేవుని భయము బొత్తిగా కొంచెమైన భక్తిని, కొంచెమైన భయములే. విశ్వాసమైన నీవు, దేవుని బిడవైనటువంటి నీవు నీ జీవితంలో నీ బ్రతుకులను నేర్చుకోవాల్సింది దేవుడే. ఆ యొక్క దానియేలు గ్రంథం 4వ అధ్యాయం చదువుకుంటానండి. ఆ నెబుకద్నెజరు దేవుడే తీసుకొచ్చాడు, అతన్ని రాజు చేశాడు, చక్రవర్తిని చేశాడు, అధికారం ఇచ్చాడు, ఉన్నతమైన పొజిషన్ ఇచ్చాడు, రాజధాని కట్టేలా చేశాడు, మహాసింహాసనాన్ని కట్టాడు. అది హ్యాంగింగ్ గార్డెన్స్, ఉద్యానవనాలు, వేలాడే ఉద్యానవనాలు, ఇవన్నీ దేవుడే చేస్తే దేవుడు మర్చిపోయి చివరికి పశుప్రాయుడై గడ్డి వేశాడు. దానికి విశేషత చెప్పడా, నెబుకద్నెజరు గొప్ప విశేషత. సాతాన్లాగా కొట్టుకు పోలే, సాతాన్లాగా నాశనానికి పోలే. నెబుకద్నెజరు దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం చదవండి. చక్కని మాటను మనం చూస్తాం. రాజు ఆ. బబులోనును ఆ. ఈ మహావిశాల పట్టణమును ఆ. నా బలాధికారమును ఆ. నా ప్రభావ ఘనతను కనపరచుటకై ఆ. నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా ఆ. అని తనలో తాను అనుకొనెను. ఆ. రాజు నోట ఈ మాట ఉండగా ఆ. ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. ఆ. ఏదనగా, రాజులో నెబుకద్నెజరు, ఆ. ఇదే నీకు ప్రకటన. ఆ దేవుని బిడ్డారా, 30 వచ్చి మీరు ఇంటికి వెళ్ళి చదువుకునే సమయం లేదు కనుక ఓ చక్కని మాటను మనం అక్కడ చూస్తాం. ఆ 34వ అధ్యాయం చివరి భాగానికి వెళితే నెబుకద్నెజరు అంటే ఆకాశం వైపు చూశాడు, పైకి చూచానని ఉంది. ఎక్కడ చూచాడటండి? పైకి చూశాడు. ఈ పశుప్రాయుడై ఆ పశువులకి గడ్డి తింటూ ఏంటి నా బ్రతికేలాగైపోయిందని ఎప్పుడైతే ఆకాశం వైపు అతను తేరి చూచాడో దేవుడు అతనిని మరలా తీసుకొని వచ్చి దేవుడు అతనిని ఆశీర్వదించి మనస్సు మార్చి చదువు. ఆ కాలం గడిచిన పిమ్మట ఆ. నెబుకద్నెజరు, ఆ. నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి ఏంటండి కళ్ళు ఇలా చూడండి, అందరూ కళ్ళు ఎట్టి పెట్టాడు. లేకపోతే టీ తాగుదామని చూస్తున్నాడా, పాది గారు మొహమాన్ని చూద్దాం అనుకుంటున్నాడా? ఆ కాలంలో అతను మనస్సు మార్చుకొని తన కళ్ళు ఆకాశము తట్టు ఆకాశ వైపు పెట్టి ఏడుస్తున్నాడు. అయ్యో నేను అపరాధినైపోయాను, అయ్యో నేను దేవుని దృష్టిలో పాపం చేశాను, నేను పశుప్రాయుడనయ్యాను అని దావీదు ఎలాగైతే ఏడ్చాడో, ఈ నెబుకద్నెజరు ఏడ్చినప్పుడు దేవుడు అతన్ని కనికరించి మానవ స్వరూపం ఇచ్చి మానవ హృదయం ఇచ్చి ఆ రాజ్యాన్ని మరలా దేవుడు అతనికి ఇచ్చాడు. దేవుని బిడ్డ, దేవుడికి మరొక అవకాశం దేవుడికి ఇచ్చాడు. ఈ రోజుల్లో చాలా మంది మేమే దేవుడు అంటున్నారు. ఇప్పుడు నేను వరల్డ్ స్టాటిస్టిక్స్ ఒక పత్రికలో నేను చదివానండి. నేటికి ప్రపంచంలో 110 మంది భక్తులు అట్టండి. ఎంతమంది అండి? 110 మంది భక్తులు అట్టండి మేమే దేవుడు అంటున్నారు. మేమే దేవుని స్వరూప్యం, మేమే దేవుని రూపం. ఇంకా నేను అనుకుంటాను రాబో దినాల్లో నేనే దేవుడిని అంటారేమో, నేనే యేసు ప్రభుని అంటారేమో, నేనే ఆ యేసు ప్రభు పంపిన సేవకుడి, లేదా నేనే ఆయన రూపంలో వచ్చానని చెప్పే రోజులు వచ్చినా మరి భయపడక్కర్లేదు, ఆశ్చర్యపడక్కర్లే. 110 మంది భక్తులు ప్రపంచంలో మేమే భక్తులు, మేమే దేవుడు అని చెప్పిన వాళ్ళు పతనమైపోయారు, నాశనమైపోయారు. కానీ నెబుకద్నెజరు ఆకాశం వైపు కన్నులెత్తి తన ముఖము దేవుని వైపు చాపి కన్నీటితో ఏడ్చాడు. దేవుడు అతను కనికరించాడు. దైవచనమా, దేవుని బిడ్డలకు విశ్వాసమైన నీవు, దేవుని బిడవైనటువంటి నీవు నీ జీవితంలో నీ బ్రతుకులో నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నీవు తగ్గించుకోవడం. చూపిస్తాం చూడండి. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 21వ వచనంలో చక్కని మాటను మనం చూస్తాం. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 21వ వచనం. నియమింపబడిన దినమందు ఏ రోజు రాజవస్త్రములు ధరించి న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే గాని మానవ
స్వరము కాదని కేకలు వేసిరి. మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమ పరిచనందున వెంటనే ప్రభువు దూత అతనిని మొత్తగా అతడు పురుగులు పడి ప్రాణము విడిచాను. మీరు గమనించండి, ప్రభు యేసు క్రీస్తు వారి శరీరధారిగా ఈ లోకములో అవతరించిన కాలములో హేరోదు మహారాజు పరిపాలిస్తున్న దినాలవి. అతడు ఒక ఆదివారం నాడు, అమ్మ జాగ్రత్తగా వినండి, హేరోదు మహారాజు అతడు రాజవస్త్రములు ధరించి రాజసింహాసనం మీద కూర్చొని వాక్యాన్ని అందిస్తున్నాడు. దేవుడి మాటలు చెప్తున్నప్పుడు ప్రజలందరూ అంటారు, ఇది నిజముగా దేవుని స్వరమే, ఇది మానవుడి స్వరం కాదు, మానవుడు మాట్లాడిన మాటలు కాదు, దేవుడే మాట్లాడాడు అని అందరూ ప్రజలందరూ చెప్పినప్పుడు అతను ఏమనాలి? ఇది దేవుడే నాలోంచి మాట్లాడాడయ్యా, నేను మాట్లాడడం కాదు అని చెప్పాలి కదా. చెప్పలేదు, నేనే దేవుడిని, దేవుడే మాట్లాడే నేను మాట్లాడుతున్నాను అని తను తాను హెచ్చించుకోవడం చేత దేవుడి దూత పరలోకొచ్చి దిగి వచ్చి ఆ హేరోదును మొత్తగానే అతడు పురుగులు పడి తెచ్చాడు. బిడ్డ, ఎంత విచారకరమైన పని అండి. విశ్వాసమైన నీవు, దేవుని బిడ్డవైన నీవు గమనించాలి. దేవుడు నీకు పరిచర్య అప్పచెప్పాడు, అది దేవుని పరిచర్య. నీది కాదు, ఇది నా సంఘం, నా విశ్వాసులు, నా సంస్థ. ఏడి సంస్థ? నీ తలకాయ ఏంటి? నీ సంఘం ఏంటి? రాజు దావీదు ఏమంటాడో తెలుసా? ఈసారి సౌలు మహారాజు దగ్గరికి వెళ్ళాడు దావీదు అంటాడు, నేను ఆ గులియాతును చంపడానికి వెళ్తాను, నాకు శక్తి సరిపోతుంది అని అంటే, సౌలు అంటాడు, వాడు చూస్తే బాల్యం నుంచి యుద్ధాభ్యాసం చేసినాడు, నువ్వు బాలుడవు, కురవాడివి, నీకు యుద్ధాభ్యాసం చేత కాదంటే దావీదు ఏమన్నాడో తెలుసా? నేను నా తండ్రి మందలు మేపుచుండగా, 92వ గ్రంథంలో అంటాడు, నేను నా తండ్రి మందలు మేపుచుండగా. ఎవరి మందలు అంటండి? ఎవరి మందలు? నా తండ్రి మందలు. నా మందలు కాదు, యాక్చువల్ గా వారసుడు దావీదే, దావీదికే ఆ యొక్క గొర్రెల మందలు చెందుతాయి. కానీ అతను ఏమన్నాడు తెలుసా? నేను నా తండ్రి మందలు మేపుచుండగా ఒక పులి వచ్చింది, ఒక ఎలుగుబంటి వచ్చింది అని చెప్పాడు. ఎవరి మందలు? నా మందలు అంటలేదు, దేవుడికి నువ్వు కాపరిగా పెట్టాడు, నీ పని నుంచాయి, నీ టైం అయిపోగానే వెళ్ళిపోతావు అంతే. అంతేగాని నా సంఘం, నా గుడి, నా ఇల్లు, నా యొక్క పరిచర్య, నా విశ్వాసులు, నా సేవకులు ఎవడవయ్యా? అసలు ఈ స్థితి అంతా నువ్వు ఎంత ఏ రోజు అనుకుంటున్నాడు? నేను మాట్లాడింది దేవుని స్వరం అంటుంది. చప్పుడు కొట్టేస్తున్నారు ప్రజలంతా. ఈరోజు అనేక మంది దేవుని సేవకులు ఓ స్వచ్ఛమైన వాక్యం ఒకడంటాడు, కల్తీ లేని బోధన ఒకడంటాడు, అయ్యో ఆ బోధ ఈ బోధ అంటాడు, 1,00,000 మంది వస్తున్నారు అంటాడు, 50,000 మంది వస్తున్నారు అంటాడు, కోటి పెడితే 30,000 మంది వస్తున్నారు అంటున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేర్చుకో, అది దేవుడి సంఘం, దేవుని ఆత్మలవి. దేవుడు నీకు బాధ్యత, ఒక సేవకుడిగా, సంఘ పెద్దగా, ఒక సువార్థిగా, ఒక సంస్థ నాయకుడిగా దేవుడు ఒక బాధ్యత నీకు ఇచ్చాడు, నీ పనులు చేయంతే. అందుకని ఇది కాదు. ఏ రోజు రాజా ప్రజలు ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరంగా. చాలా మంది అంటారు, బాబు ఆవిడ వాక్యం చెప్తుంటానండి దేవుడే దిగి వచ్చినట్టు, ఆవిడ ప్రార్థన చేస్తుంటానండి గడగడ గడగడమంట కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాడు. ఎందుకు నష్టం చేస్తే సైతం చేస్తే రాదా? చేతకాని మాటలు. ఏ రోజు లాంటి వాళ్ళు అంటారు. దైవ సన్నిధిలో కూడి అయిన దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఉండటం నేర్చుకోండి. ఈనాడు ఇలాంటి స్థితి ఎందుకు వచ్చిందండి? నేటికి 8 వారాలు అయిపోయింది. అప్పుడు మందిర ఆరాధన లేవు, నువ్వు దేవుని సన్నిధిలో అడగట్లేదు, దేవుని సమాజంలో కూడి ఉండలేదు. ఎందుకు వచ్చింది స్థితి? ఒక నీ వల్లే వచ్చిందేమో, నేను అనుకుంటాను. ఒక నా వల్ల వచ్చిందేమో, నా వల్ల ఈ స్థితి వచ్చిందేమో, దీనికి నేనే కారణమేమో. రాత్రి చెప్పాను నేను మీకు వాక్యంలో, మీరు విన్నారో లేదో కానీ యోనా అంటాడు, ఈ తుఫాను నన్ను బట్టియే ఈ తుఫాను వచ్చింది అంటాడు. ఇక నిన్ను బట్టి వచ్చిందేమో, నువ్వు ఎగిరి పడుతున్నావేమో, నువ్వు ఎగిరెగిరి పడుతున్నావేమో. సహోదరుడా, నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. 3 మాటలు చెప్పాను. మొదటిది లూసిఫర్ గురించి చెప్పాను, రెండవది నెబుకద్నెజర్ గురించి చెప్పాను, మూడవది హేరోదు రాజు. 4వ మాట చూద్దాం. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయం 10వ అధ్యాయం 15వ వచనం చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 15వ వచనం.
ఓ కపెర్నహూమా, ఓ కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడెదవా, ఆకాశము మట్టుకు నీవు హెచ్చింపబడెదవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. దేవుడు బిడ్డారా, జాగ్రత్తగా వినండి. కపెర్నహూము అంటే చాలా మంచి పదం ఉంది. అవన్నీ వివరించే సమయం కాదు. కానీ ఇప్పుడు అసలు కపెరు అంటే ఏంటి, నహూమ్ అని కపెరు ప్లస్ నహూమ్, కపెర్నహూమ్ అని వివరాలు ఇప్పుడు చెప్పే టైం లేదు. ఎందుకంటే సబ్జెక్టు మరి ముందుకు వెళ్ళాలి కనుక నేను అని వివరంగా మీతో మాట్లాడడం లేదు. ఈ కపెర్నహూము జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువులు వారి మిక్కిలిగా ప్రేమించిన పట్టణం అది. అనేక దినాలు యేసు ప్రభువులు వారు అక్కడికి వచ్చారు. అనేక సార్లు పేతురు ఇంటికి వచ్చారు. పేతురు ఇల్లు కపెర్నహూములోనే ఉంది. చరిత్రలోకి వెళ్తేనండి యేసు ప్రభువులు వారి నజరేతుల కంటే కపెర్నహూములోనే ఎక్కువ కాలం నివసించాడు. ఎక్కువ కాలం కపెర్నహూములోనే ఆయన జీవించాడు, ఆయన పనిచేశాడు. ఆయన పరిచర్య కూడా కపెర్నహూములోనే అభివృద్ధి చెందింది. అది క్రీస్తు పట్టణం. అది నేను 9 పర్యాయాలు కపెర్నహూముకు వెళ్ళాను. ఆయన ఎక్కడికి వచ్చిన వాక్యం చెప్పాడు, ఏ పేతురు ఇంటికి వెళ్ళాడో, ఎక్కడ పేతురు అత్తరు బాగు చేశాడో స్థలాల్లో 9 పర్యాయాలు నేను దర్శించాను. దేవుడు బిడ్డారా, అది దేవుని పట్టణం అయి ఉండి బైబిల్ చెప్తుంది, కపెర్నహూమా దీన్ని నీవు హెచ్చించుకుంటున్నావు, నువ్వు గొప్ప చేసుకుంటున్నావు. నేను దేవుని పట్టణాన్ని, దేవుడు మా ఊర్లో ఉన్నాడు, మా ఊరు వచ్చాడు, మా ఇంట్లో ఉన్నాడు, మా సంఘంలో ఉన్నాడు, ఈయన పరిచర్య చేశాడు అని హెచ్చించుకుంటున్నావు. కపెర్నహూమా నువ్వు పాతాళంలో దిగిపోతావు. దేవుడు గర్తిస్తున్నాడు, ఓ కపెర్నహూమా, ఓ దేవుని పట్టణమా, నేను నేనెంతో గొప్పవాడిగా చేసి ఈ గ్రామంలోనే ఉండి ఇక్కడే నివసించి ఇక్కడే అద్భుతాలు చేసి ఇక్కడే ద్వారాలు బాగు చేసి రోగులు బాగు చేసిన కపెర్నహూమా నువ్వు పాతాళంలో దిగిపోతావు. జాగ్రత్త. ఎందుకంటే నువ్వు హెచ్చించుకొని ఎగిరెగిరి పడుతున్నావు. ఇది దేవుని పట్టణం అని. ఈరోజు అనేకమైన సంఘాలు పరిశుద్ధ పద్ధతులు చూస్తుంటే ఎగిరెగిరి పడుతున్నా. మా గుడికి ఇల్లు కట్టుకుంటారు, మా గుడికి వస్తే ఉద్యోగాలు వస్తాయి, మా గుడికి వస్తే పెళ్లి చేస్తాం అన్న వాళ్ళు ఈనాడు పతనం అయిపోయింది. సంఘం అడ్రస్ లేకుండా పోయాయి. దేవుని బిడ్డ జాగ్రత్త సుమా, నేను నువ్వు హెచ్చించుకుంటున్నావేమో, నేను దేవుడు తగ్గించే రోజు రాబోతుంది. ఈ రోజుల్లో చాలా మంది అంటూ ఉంటారు. ఒక ఆయన చెప్తున్నాడు నాతోటి, అయ్యారు ఇవాళ ప్రసంగికుడు పనులు ఆయన రాలేదండి, మీరు ఎలాగైనా ఖాళీ చేస్తున్నారు దగ్గరికి అన్నాను. అన్నారు, బాబు నాకు ఖాళీ లేదు. అదేంటి పేపర్లో పేరిస్తావు కదా, ఆయన ఎందుకు రాలేదని అడిగితే ఆ పాస్టర్ గారు అంటండి, ఏం చెప్పలేడు గారు, పేపర్ ప్రింట్ చేశాడు పొరపాటున అంటండి, రెవరెండ్ అని పెట్టలేదంట. ఏం పెట్టలేదంటండి, ఫస్ట్ యేసురత్నం అన్నాడు అంతే. మీరు చెప్పేసానండి లేదండి, యేసురత్నం గారు అని ఇట్టాడు కానీ రెవరెండ్ అని పేరు ఎట్లేదంట. ముందు ఆ పాస్టర్ గారు అన్నాడండి, రానయ్య కోటానికి అన్నది. అదేంటండి అడిగారంటే, నాకు యేసురత్నం నాకు రెవరెండ్ అనే విషయం లేదా, నా పేరు ఎట్లా, నేను గుడికి రాను, అసలు మీటింగ్గా రానని మీటింగ్ మానేసేయండి అన్నాడు. ఎంత విచారండి. నీ గౌరవం లేకపోతే, నీ పేరు పెట్టకపోతే, నీకు దశభాగాలు ఇవ్వకపోతే, నీ కానుకలు ఇవ్వకపోతే దగ్గర పడతావా? ఈ రోజున విశ్వాసులు కూడా నేను కానుక తెచ్చారనుకోండి, ఆ పేరు చెప్పాలి, పలానా అప్పారావు గారు, పలానా వెంకయ్య గారు, రాజా 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 మహేంద్ర రాజా మార్తాండ ఎత్తిచ్చాడు అని చెప్పబోతే ఆయన నెక్స్ట్ మంది కానుక పేరు చెప్పాలి, పలానా అప్పారావు గారు, రాజా 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 నరేంద్ర రాజా మహేంద్ర రాజా మార్తాండ గారు. అప్పారావు గారు 50 రూపాయలు కానుక ఇచ్చాడని చెప్తే మళ్ళా నెల ఇంకో 10 రూపాయలు 100 రూపాయలు ఎగిరిగిరి పడుతున్నావా? జాగ్రత్త సుమా. దేవుడు బిడ్డారా, కపెర్నహూము అంటున్నాడు, నువ్వు పాతాళములకు దిగిపోతావు. జాగ్రత్త. విశ్వాసమైన నీవు, దేవుడు లేని సంఘాలు, దేవుడు లేని పరిచర్యలు లక్షల మంది రావచ్చు. ఒక ఆయన అంటున్నాడు, 1,00,000 మంది వచ్చేస్తారని అంటున్నాడు. ఎక్కడైనా వస్తారా 1,00,000 మంది అని అడిగితే ఒక ఆయన అన్నాడు, తిరుపతికి రోజుకి 5 లక్షలు వస్తారని తీసాడు మీకు అన్నాడు. తిరుపతికి ఎంతమంది వస్తారు? ప్రతిరోజు 5 లక్షల మంది పైన తిరుపతి వస్తారు. మరి అక్కడ కూడా శక్తి ఉండాలి కదా. ఇప్పుడు నీ దగ్గర శక్తి ఉంటే 1,00,000 మంది నీ దగ్గరకు వస్తుంటే తిరుపతికి 5 లక్షలు వస్తారంటే నీకంటే 5 లక్షల శక్తి అక్కడ ఉంది కదా. నువ్వు చెప్పే సమాధానం చెప్పలేదా? అదే అక్కడ శక్తి లేక 5 లక్షల మంది అక్కడికి వెళ్తున్నారా? జాగ్రత్త సుమ, ఎగిరిగిరి పడకు. మహారాజు లాంటి వాడు, ఆ హేరుడు లాంటి వాడు ఎగిరిపోయాడు. నెబుకద్నెజరు దిక్కులేని వాడైపోయాడు. దైవ సన్నిధిలో కూడా దైవ జనకమా ఆ లూసిఫరు పాతాళాలకు పోయింది. కపెర్నహూము దేవుడు గద్దిస్తున్నాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన సంగతులు నేను చెప్పగలను. ఇంతవరకు మనం నష్టాలు నేర్చుకున్నాం. ఎన్ని నేర్చుకున్నామండి? నష్టాలు. దేవుని సన్నిధిలో మనం తగ్గించకపోతే మనకు కలిగేటువంటి నష్టాలు నలుగురి గురించి చెప్పాను. మొట్టమొదటిది ఎవరి గురించి చెప్పానండి? లూసిఫర్. రెండవది నెబుకద్నెజర్. మూడవది చూస్తే హేరోదు మహారాజు. నాలుగవది కపెర్నహూము అనే పట్టణం. ఇప్పుడు క్లుప్తంగా దేవుని దగ్గరికి వస్తే తగ్గించుకుంటే మనకు కలిగే లాభాలు చెప్తాడు. దేవుని బిడ్డలారా, మీరు బాగా గమనించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనంలో ఓ చక్కని మాటలు మనం యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు బాగా గమనించండి. యేసు ప్రభువు శిష్యులలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యోహాను. ఈ యోహాను భక్తుడు అంటాడు, ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. మనం ఏమంటాం తెలుసా? మనం హెచ్చించబడాలి, ఆయన నామం తగ్గించబడాలి. ముందు నీ పేరు చెప్పాలి, ముందు నీ గురించి గొప్ప చెప్పాలి, ముందు నీ గురించి అక్కడ డబ్బాలు గొప్ప ఓదాలి. దేవుని బిడ్డలు గమనించవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, యోహాను గురించి పరిశుద్ధాత్మ దేవుడు చక్కని మాటలు అక్కడ వ్రాయించాడు. ఏమన్నాడో తెలుసా? యోహాను అంటాడు, నేను తగ్గవలసి ఉన్నది, నా ప్రభువు నామం హెచ్చించబడాలి. అందుకే సుప్రభులు వారు యోహాను గురించి ఒక చక్కని మాట ఎప్పుడైనా స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. లోకంలో కొన్ని కోట్ల మంది ప్రజలు పుడుతున్నారు, కోట్లాది మంది ప్రజలు ఈ లోకంలో ఎదుగుతున్నారు, చనిపోతున్నారు. కానీ గొప్పవాడు ప్రభు చెప్తున్నాడు, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. ఎంత అద్భుతకరమైన మాట అండి. ఎందుకంటే అతను దేవుడు హెచ్చించాడు కనుక క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు. దేవుని కొరకు గొప్ప ఓ దేవుని సేవకుడిగా మంచి పేరు ప్రఖ్యాతులు అతడు పొందగలిగాడు. దేవుని బిడ్డలను మనం గమనించాలి. మనం వాళ్ళని చూచి వీళ్ళని చూచి వాళ్ళకిలాగా వీళ్ళకిలాగా చేయాలనుకుంటాడు. మరొక ఆయన అన్నాడు, పలానా పాస్టర్ గారు 2 లక్షలు ఖర్చు పెట్టి మీటింగ్ అటెండ్ అయ్యారు, నేను 4 లక్షలు ఖర్చు పెట్టి మీటింగ్ వెళ్తానంటున్నాను. ఎందుకు 4 లక్షలు? దేవుని కోసమా? ఆడికంటే వీడికి మంచి పేరు రావాలని ఆయన 2 లక్షలే ఖర్చు పెట్టాడు, నేను 4 లక్షలు ఖర్చు పెడతానంటున్నాడు. దేవుని బిడ్డని గమనించాలి. పులిని చూసాటంటే నక్క వాతలు వేసుకుంటాడు. పులిని చూసి నక్క వాతలు వేసుకుంటే నక్క చచ్చి ఊరుకుంటాం. దేవుని బిడ్డరా, దేవుని సన్నిధిలో వాళ్ళలాగా వీళ్ళలాగా చేయొద్దు. దేవుని సేవకుడిగా, దేవుని సేవకురాలుగా, దేవుని బిడ్డగా పనిచి దేవుడు ఆశీర్వదిస్తాడు. యోహాను ఒకటే మాట అన్నాడు, ప్రభువు కంటే 6 నెలల ముందు లోకానికి వచ్చాడు, ఆయన మార్గం సరళం చేయడానికి వచ్చాడు. దేవుని సువార్తను అరణ్యములో దేవుని వార్తను అందించేటువంటి గొప్ప సేవకుడిగా దేవుడు యోహాను చేస్తే యోహాను అంటాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నందుకే యోహాను దేవుడు ఆశీర్వదించాడు. రెండవదిగా చూద్దాం. 2వ దినవృత్తాంత గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనములో చక్కని మాటలు మనం చూస్తాం. దినవృత్తాంతం 2వ గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనము. అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొని దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి. క్రీస్తు పూర్వము 950వ సంవత్సరంలో ఇశ్రాయేలు రాజ్యం 2 రాజ్యాల కింద విడిపోయింది. సొలొమోను చనిపోయిన తర్వాత సొలొమోను కుమారుడైన రెహబాము అలాగే సేనాధిపతిగా యెరోబాము 2 రాజ్యాలు వేరు చేసేసారు. 2 భాగాలు అయిపోయింది. ఆ రోజున భయంకరమైన పరిస్థితి దేశంలో ఉంది. కరువు కటకాలతో, ఆర్థిక ఇబ్బందులతో, శత్రువుల బాధ చేత విడిపోవచ్చినప్పుడు రెహబాము అంటండి, అతనితో అధికారులు పెద్దలందరూ కూడా దేవుని దగ్గరికి వచ్చి తమను తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకున్నారు. ప్రభు పాదాలు పట్టించారు. రెహబాముని దేవుడు ఆశీర్వదించాడు. ఆ దేశాన్ని దేవుడు బాగు చేశాడు. ఎందుకంటే యోబు భక్తుడు కూడా అంటాడు, యోబు గ్రంథంలో 34:10 అంటాడు, దేవుడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన అన్యాయం చేయుటకు నరుడు, దేవుడు అన్యాయస్తుడు కాదంటున్నాడు. దేవుడు బిడ్డలు ఆయన పాదాల దగ్గర పట్టుకొని మనం ఏడిస్తే రెహబాము ప్రార్థన మరి దేవుడు ఆలకించి అతని జీవితంలో అతని రాజ్యమును దేవుడు స్థిరపరిచాడు. కారణం ఏంటంటే అధికారులు, నాయకులు, పెద్దలందరూ కూడా చక్కని మాట ఉపయోగించాడు. 12:6లో తమ్మును తాము తగ్గించి ఏం చేశారండి? వాళ్ళు
తమను తాము తగ్గించుకొని అధికారులు, న్యాయాధిపతులు, ఆ యొక్క ప్రభుత్వ అధికారులు, రాజులతో సహా వాళ్ళు ఒక్కాడు మీద పడి ఏడ్చి దేవుని దగ్గర ప్రార్థిస్తే వచ్చినప్పటికీ చక్కని మాట అంటాడు దేవుడు అంటండి, ఆ దేశం నాశనము చేయలేదు, ఆ నాశనము ఆ దేశం మీదకి ఉగ్రతను కుమ్మరింపలేదు. చివరికి ఒక మాట అంటాడు, నేను త్వరలోనే వారిని రక్షిస్తాను. 3 అంశాలు అక్కడ రాయబడ్డాయి. ఏంటంటే నేను నాశనము చేయను, రెండవది నా ఉగ్రతను దాని మీద కుమ్మరింపను, మూడవదిగా చూసినట్లయితే త్వరలోనే నేను వారిని రక్షిస్తాను అన్నాడు. చేతులు ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చేద్దాం. దైవ సన్నిధిలో కూడిన దేవుని బిడ్డలారా, దేవుడు మేలు చేసేటువంటి కార్యాలు యోహానును దేవుడు ఆశీర్వదించాడు. రెండవది రెహబామును అతని రాజ్యమును దేవుడు కాపాడాడు. మూడవదికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథంలో చక్కని మాటలు మనం చూస్తాం. దినవృత్తాంతం 2వ గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనం చూడండి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకున్నాడు. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. దైవ సన్నిధిలో కూడిన దేవుని బిడ్డారా, ఈ దినవృత్తాంతంలో 2వ గ్రంథము 33వ 12వ వచనంలో చూస్తే మనష్షే అనేటువంటి రాజు, ఇతడు ఒకప్పుడు ఘోరమైనటువంటి దుష్కార్యాలు చేశాడే. 7వ అధ్యాయము 6వ వచనం చూడండి. అతను చేసిన ఘనమైన కార్యాలు, గొప్ప దుష్ట కార్యాలు ఏంటో చూడండి. అక్కడ బెన్హీము లోయయందు అతడు తన కుమారులను అగ్నిగుండములు దాటించి ముహూర్తములను విచారించుచుండెను. దేవుని బిడ్డారా, మనష్షే అనేటువంటి రాజాటండి భయంకరమైన కార్యాలు, మొదటి ముహూర్తాలు చూపించాడట. ఇలా చూడండి, బైబిల్లో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 66 గ్రంథాలు చదివితే ముహూర్తం అనేటువంటిది ఈ ఒక్క చోటే కనపడుతుంది. బైబిల్లో ఇంకెక్కడ మీరు చూడలేదు. ముహూర్తములు చూపించడం అనేటువంటిది మనిషి అనేటువంటి వాడు చేశాడు. వాడే అగ్నిగుండములు దాటించాడు తన కొడుకులు చేత. వెంటనే దేవుని ఉగ్రత అతనికి దిగి వచ్చింది. శ్రమలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, దేశం నాశనమైన పరిస్థితి వచ్చినప్పుడు అది 33:12 చదివింది కదా. అతడు మనిషి అతడు శ్రమలో ఉన్నప్పుడు ఏం చేశాడు? తాను తగ్గించుకొని ఆయన పాదములు బట్టి యాగట్టం మొదలు పెట్టాడు. దేవుడు అతని కనికరించి, దేవుని బిడ్డలారా, మనం చూడవలసినటువంటి విషయం ఏంటంటే ఆ రాజుని దేవుడు కాపాడాడు, కరుణించాడు. ఎందుకు చేతనగా అతడు తగ్గించుకున్నాడు. హెచ్చించుకున్న 4 చూపించాను, తగ్గించుకున్న 3 చూపించాను. హెచ్చించుకున్నవాడు మొదటి వాడు లూసిఫరు, రెండవది నెబుకద్నెజరు, మూడవది హేరోదు రాజు, 4వది కపెర్నహూము అనే పట్టణం. 4 నాశనానికి మరి గురి కావాల్సి వచ్చింది. తగ్గించుకున్నవాడు మొదటిది యోహాను భక్తుడు. తాను తగ్గించుకున్నాడు కనుక దేవుడు అతను హెచ్చించాడు. రెండవదిగా రెహబాము తన శ్రమలో దేవుని దగ్గర ఇచ్చాడు, ఆ రాజ్యాన్ని దేవుడు కాపాడాడు. మనిషి శ్రమలో ఉన్నప్పుడు కన్నీరు కార్చి, అయ్యో నేనెంతటి వాడను, నేను తగ్గించుకుంటున్నాను తమ్ముడు తన దేశంలో అధికారులను యేసు పాదాల దగ్గర మోకరింపజేస్తే దేవుని బిడ్డలారా, దేవుడు అతనికి నాశనం రాకుండా చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో అనేకమైనటువంటి వ్యక్తుల జీవితాలు నాశనమైన ఉగ్రతకు గురైన 4 జీవితాలు జీవించాను. ఆశీర్వాదములు పొందిన 3 కుటుంబాలు జీవించాను. ఈ మధ్యాహ్న వేళలో నువ్వు ఎవరిలా ఉండాలనుకుంటున్నావు? నువ్వు తగ్గించుకుంటే యోహాను దీవించిన దేవుడు, రెహబామును ఆశీర్వదించిన దేవుడు, మనిషి రాజ్యమును కాపాడిన దేవుడు మన దేశమును కూడా కాపాడతాడు. నేను ఆ దేశమునకు స్వస్థత కలుగు చేస్తానంటున్నాడు. ఎప్పుడంటే మనము తగ్గించుకోవాలి. మొదటి మాట తెలుసుకున్నాం కదా, నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలో రాత్రి చెప్పాను. ఎప్పుడు తెలుసుకోవాలి. దేవుని చిత్తమైతే
ప్రభు సమయం ఇస్తే మూడో మాట అక్కడ 5 అంశాలు మనం చేయవలసినవి ఉన్నాయి. దేవుని చిత్తమైతే ప్రభు నాకు సమయం ఇస్తే తర్వాత వారాల విషయాలు నేను మీతో మాట్లాడతాను. ఈ మధ్యాహ్న కాలంలో దైవ సన్నిధిలో కూడిన దేవుని బిడ్డ, విశ్వాసమైన నీవు, దేవుని బిడ్డమైన నీవు, నీ జీవితంలో, నీ బ్రతుకులో దేవుని ఆశీర్వాదం కావాలంటే, నీకు ఆరోగ్యం కావాలంటే, నీ కుటుంబములకు స్వస్థత కావాలంటే, నీ దేశములకు దేవుడు బాగు చేయాలంటే, మన కుటుంబములు దీవించబడాలంటే మనల్ని మనం తగ్గించుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. మీ తలల పైకి ఎత్తండి. మీ 2 చేతుల ఆకాశం వైపు చాపి ఆ పరమండలం యెహోవా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. యోహాను తగ్గించుకున్నాడు, ఆయన హెచ్చించవలసి ఉంది. నేను తగ్గవలసిందని తగ్గించుకున్నాడు. ఇది రెహబామైతే అయ్యో నా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థిస్తున్న ప్రధానులు, అధికారులు, నాయకులందరూ యేసు పాదాల దగ్గర మోకరించారు. దేవుడు అంటున్నాడు, నేను మీకు ఉగ్రతను రానివ్వను, నేను త్వరలో మీకు ఆరోగ్యం ఇస్తాను, క్షేమం ఇస్తాను అంటున్నాడు. నేను త్వరగా ఈ దేశం నాశనం చేయకుండా కాపాడుతానంటున్నాడు. మూడవదిగా దేవుని బిడ్డలారా, మనిషి శ్రమలో ఉన్నాడు. అయిక ఓ ముహూర్తాలు చూపించాడు, అగ్నిగుండములు దాటించాడు. దేవుడు ఉగ్రతకు గురైనప్పుడు తాను తగ్గించుకుని ఆయన పాదాలు పట్టుకుని ఏడ్చాడు. దేవుడు ఆ మనిషిని, ఆ రాజ్యాన్ని కాపాడాడు. ఈ మధ్యాహ్నం వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డ, విశ్వాసమైన నీవు, దేవుని బిడ్డమైన నీవు, నీ జీవితంలో, నీ బ్రతుకులో ఇంకా తగ్గించుకోకండి. ఎగిరెగిరి పడుతున్నాను. 4 అంశాలు చెప్పారు. మొదటిగా మనం చూస్తే ఆ యొక్క లూసిఫరు, నేను సభాపర్వతములకు ఎక్కిపోతాను, ఆకాశమండలంలో ఉంటాను, దేవుని కంటే ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆశపడిన నెబుకద్నెజరు ఇదంతా నేనే చేశానన్నాడు. అతడు దేవుని శాపములకు గురై, దేవుని బిడ్డలారా, అతడు ఇదిగో 7 సంవత్సరాలు పశువుల గడ్డి వేశాడు. మూడవదిగా చూస్తే హేరోదు, ఇది దేవుని స్వరమే అని అన్నప్పుడు ఎగిరెగిరి పడ్డాడు. దేవుని దూతొచ్చి అతడు మొత్తంగా పురుగులు పడిచాడు. 4వది కబెరహోమా, నేను గొప్పవారిగా ఉన్నతమైన పట్టణంగా చేస్తే ఎగిరి పడుతున్నావు, నేను పాతాళంలో దిగిపోయేలాగా చేస్తాను. ఇలా శాపానికి గురవుతావా? దేవుని దీవెనలు పొందుకుంటావా? 4 శాపానికి గురి అయ్యారు, 3 దీవించబడ్డారు. నీ జీవితంలో, నీ బ్రతుకులో ప్రభు పాదాల దగ్గర నువ్వు తగ్గించుకో. నేను తగ్గించుకో, నేను ఎంతటి వాడని, నా బ్రతుకు ఎంతటి, ఎలా జీవితం ఎంతటి. దావీదు అంటాడు, ప్రభువా నా దేవా, ఇశ్రాయేలు దేవా, నీవు నన్ను ఎంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడనయ్యా. నా బ్రతుకు ఎంత, నా భవిష్యం ఎంతటిది, నా యొక్క బ్రతుకు ఎంతటి, నా కుటుంబం ఎంతటిదయ్యా. ఎగిరిగిరి పడుతున్నా మేము సహోదరుడా, సహోదరి, ఎవరొస్తులారా, దేవుని బిడ్డలారా, వాక్యాలు ఆకిస్తున్న దైవ సేవకులారా, సంఘ పెద్దలారా, పంపబడిన దైవ సేవకులుగా, అపొస్తలుడిగా నేను చెప్తున్నాను. ఇప్పుడే దేవుని బిడ్డలారా, మన జీవితాలలో మనము రెహబాము వలె, మనుష్య వలె తగ్గించుకుంటే ఈరోజే దేవుడు నేను కాపాడుతాడు. మన దేశానికి స్వస్థత దేవుడు, దేశం నేను బాగు చేస్తాను. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్టు ఎత్తుబడిన వాక్యం ప్రతి వారి దేవుడు నాటింపబడి అది 100 ప్రతి కార్యక్రమానికి దేవుడి తోడుగా ఉండి ఆయన నామములు దేవుడు స్థిరపరిచి, ధైర్యపరిచి, ఆశీర్వదించినట్లు దైవ సేవకురాలు లిల్లీ గ్రేస్ వచ్చి మన ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ తలలు వచ్చి ప్రార్థన ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా ప్రభు సన్నిధిలో వాక్యమును ధ్యానిస్తూ, నెమరు వేసుకుంటూ మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. దేవుడు ఆశీర్వదిస్తారు. ప్రార్థన. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాం రాజా. గడిచిన వారి నుంచి ఆదివారం నన్ను మమ్మల్ని అందరినీ కూడా కాల్చి కాపాడి భద్రపరిచినాను ప్రభు. మరి ఈ విధంగా నేను స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి, ప్రేమను బట్టి మీకు ఎన్నో వందనాలు, లెక్కల స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు కూడా జరిగిన కార్యక్రమం అంతట్లో మీరే తోడై ఉన్నారు. అదేవిధంగా తండ్రి మీ దైవం నిలబెట్టుకొని మీరు చెప్పిన మాటలను బట్టి మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాం. మరి తండ్రి ప్రభు, మేము కూడా నా జీవితంలో మమ్మల్ని మేము తగ్గించుకోకుండా తండ్రి ప్రభు, మరి తండ్రి ప్రభు తగ్గించుకొని జీవించే భాగ్యాన్ని కలిగించండి. ప్రతి విషయంలో కూడా తండ్రి ప్రభు, తండ్రి ప్రభు మీరు ఇచ్చిన కేవలం అన్ని కూడా మీరు ఇచ్చిన తండ్రి ప్రభు, అయినా సరే మీకు రావాల్సిన
రక్షించుకుని వారి జీవితాలను చక్కపరుచుకున్నారు. అదేవిధంగా తండ్రి ప్రభు మాకున్న ఆరోగ్యము కానీ, మాకున్న ఐశ్వర్యము కానీ, మాకున్న అందము కానీ తండ్రి ప్రభు ఏదైనా నీవు ఇచ్చిన తండ్రి ప్రభు అధిక సమస్తము మహిమగంతా నీకే ఆరోపించే భాగ్యాన్ని కేవలం మిమ్మల్ని హెచ్చించి మమ్మల్ని మేము తగ్గించుకునే భాగ్యాన్ని మాకు కలిగజేయండి. వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా నూరంతలుగా పల్లిపైలాగా మీ కృపను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరియు వాక్యం ద్వారా మా బ్రతుకులను స్థిరపరచుకొని సరి చేసుకునే భాగ్యాన్ని మాకు కలిగజేయండి. వాక్యం చెప్పి మీ దాసును కూడా ఇంకా ఏడు ఆత్మశక్తితో అభిషేకించి ఆయా చోట్ల బలంగా వాడుకున్న అనేకమైన నూతన ఆత్మలను రక్షించే భాగ్యాన్ని మీ దైవజనులు కలిగజేయమని కోరుచున్నాం. మరి లైవ్ ప్రోగ్రాం ద్వారా చూస్తూ మాతో ప్రార్థన చేస్తూ ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా